ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ఎవరిని బట్టి ఆనందించాలంట? ప్రభునందు ఆనందించాలి. భక్తులు ఎరిగిన సూత్రము, సత్యాన్ని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన సంతోషాలు ఉంటాయి, మన ఆనందాలు ఉంటాయి, ఇవి ప్రత్యేకం. ఈ లోక సంబంధమైనవి మన సంతోషాలు. ఏదన్నా ఒకటి కలిగి ఉంటే సంతోషం, లేకపోతే ఆనందం ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో వీటన్నిటి విషయాన్ని బట్టి ఆయన ఆనందించడు, కానీ నువ్వు దేవుని కలిగి ఉన్న ఆ విధానమును బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. నువ్వు ఆయన బట్టి సంతోషించగలిగితే ఆయన అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరచువారిని ఘనపరుస్తాను అంటున్నాడు. ఏం తక్కువ చేయడు. నువ్వు స్థానం ఇవ్వాలే కానీ, నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలి, కానీ ఆయన్ని ఎడబెట్టుకో, నిన్ను ఆడబెట్టుకుంటాడు. ఆయన ఎక్కడో పెట్టి మనం అక్కడ ఉండాలంటే కుదురుతుందా? కుదరదుగా. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలంట. మనం ఇవ్వకుండా ఆయన నుంచి పొందాలంటే కుదురుతుందా? మనం ప్రేమించాలి, మనం ఘనపరచాలి. దేవునికి స్థానాన్ని కనుక మనం ఇవ్వగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతులారా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. మీ హృదయంలో దేవుని బట్టి సంతోషించేవారై ఉండాలి, దేవుని బట్టి ఆనందించేవారై ఉండాలి, దేవుని బట్టి గణపరిచేటువంటి వారై ఉండాలి. ఇలాంటి సంతోషం మీ హృదయంలో ఉండగలిగినప్పుడు అది మీకు అందాన్ని ఇస్తుంది, అది మీకు అలంకరణ ఇస్తుంది. కాబట్టి దేవుడు ఎరిగిన నిన్ను నన్ను ఆయన గమనంలో కనబడాల్సినటువంటి గుణగణాలను మనం కనపరచగలిగితే ఆయన ఆరాధించేటువంటి వ్యక్తులముగా నీవు నేను ఉండగలుగుతాం.